గారు ఓకే 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 వర్మ గారు రాము గారు మాట్లాడు. ఇప్పుడు అన్నగారు జూపుడి అన్నగారు చెప్పినట్టు దీనికి ఆధారాలు లేక కాదండి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కూలంకషంగా దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపు 33 మంది మీద ఇప్పటి వరకు వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఈ 33 మందిలోనూ వాళ్ళు చెప్పినవి ఏంటంటే నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు మేము బయటికి పంపించాం, ఈ డబ్బులు పే చేసాం బయటికి అని చెప్పారు. ఎవరికి పే చేశారంటే దాదాపు 35 తోక కంపెనీలు పేరు చెప్పారు. ఈ 35 దాట్లకి ఫారిన్ లో ఉన్నాయి, రకరకాల చోట్ల ఉన్నాయి, వాటికి అసలు పేర్లు తప్ప ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లేని అవన్నీ. ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు 35 కంపెనీలకు ఎక్కడెక్కడ వేశారో అది వెతికే ప్రయత్నంలోనే ఈ రోజు ఈడీ ఈ ఈ విచారణ అంతా జరుగుతూ ఉంది. ఈవేళ మిథున్ రెడ్డి గారు మాట్లాడబోవడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టుకు భయపడేది. ఎందుకంటే కోర్టు విచారణలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే విచారణలో ఉన్నారో వాళ్ళకి సాక్షుల్ని బెదిరించినట్టు అవుతుంది, లేకపోతే కొన్ని విషయాలు బయటికి చెప్పడం వల్ల రాము గారు ఇప్పుడు క్వార్టరీ అన్నది అసలు ఎక్కడ క్వార్టరీ అన్నది ఉండదు. అవసరం ఏది క్వార్టరీ అనేది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఉంటే ఉందో లేదో చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నోళ్ళే తెలుస్తుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ మాట మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. కానీ ఈవేళ జగన్ రెడ్డి గారికి తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఈవేళ జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ వల్ల అతను పాడైపోయాడు, నాశనం అయిపోయాడు, ఓడిపోయాడు, భవిష్యత్తులో కూడా అతను భవిష్యత్తు లేదనే మాట చెప్తా ఉన్నాను. అందుకని ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈవేళ ఈ పార్టీలో ఏదైనా రాజకీయాలు అనేవి ప్రజల కోసం ఉన్నాయి, ప్రజలకు మంచి జరగాలని ఆలోచనతో ఉన్నాయి. ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పారు డిజిటల్ పేమెంట్ లేదని. ఈ రోజు మనం ఒకసారి గమనిస్తే ఎండు చేపలు అమ్ముకునే ఆమె కూడా అక్కడ ఒక క్యూఆర్ కోడ్ పెట్టుకుని అమ్ముతా ఉంది. కాయగూరలు అమ్ముకునే వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టుకుని అమ్ముతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ డిజిటల్ పేమెంట్లే జరుగుతూ ఉన్నాయి. ఎవరి దగ్గర డబ్బులు ఉండట్లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇది జవాబుదారీతనం అవుతుంది. ప్రతి రూపాయి కూడా లెక్కల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ డబ్బులు అనేవి మేము పాలసీ ప్రకారం పాత పాలసీని పునరుద్ధరించి ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్పాం, ప్రైవేట్ వాళ్ళకి వేలంలో ఇచ్చాం. వాళ్ళు ఎక్కువ పాడుకున్నారు. అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంతకే అమ్మాలి, ఈ లిక్కర్ బాటిల్స్ అమ్మాలి. ప్రభుత్వం ఏదైతే విడుదల చేస్తుందో అవే అమ్మాలి. అవన్నీ కూడా పేరున్న లిక్కర్ బ్రాండ్లే, జే బ్రాండ్లు లేవు ఇక్కడేమీ. కాబట్టి ప్రజల ఆరోగ్యమే పరమావధిగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఒకరినొకరు తప్పు పట్టుకోవడానికి, విడగొట్టడానికి ఆల్రెడీ ఇప్పుడు మా జూపుడాన్న గారు ఆల్రెడీ ఒక రాళ్ళు వేశారు. ఇటు ఆంజనేయ రెడ్డి గారి మీద కానీ వెంకటేశ్వరరావు గారి మీద కానీ. ఎందుకంటే ప్రయత్నం, కూటమిని విడగొట్టే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం ఎంత చేసినా కూటమిని విడగొట్టలేదు. ఎందుకంటే కష్టపడే ప్రభుత్వం. ఏంటి జూపుడు గారు రాళ్ళు వేస్తున్నారట అంటే నేను అందుకే మీకు ఇందాక ఒక మాట చెప్పాను సార్. ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ పాలిటిక్స్ ని మనం మాట్లాడుకునే క్రమంలో అంటే ఏది ఏ పార్టీ ఎలా ఉంటుందనే దానికి మనకిప్పుడు కూటమి ఇంత శత్రు వైరుధ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి చేస్తున్న పరిపాలనని ప్రజలు ఆహ్వానిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు అనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక న్యూ డెమోక్రటిక్ డెఫరేషన్ లో ఆయన తీసుకొచ్చినటువంటి వైద్య విధానం కానీ, విద్యా విధానం కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందంటారా? లేదని సమాధానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఇచ్చారో వాటిని మించి సూపర్ 6 ఇస్తామన్నారు. ఈరోజు సూపర్ 6 లో ఏమవుతుందో కనపట్టలేదా జనాలకి? మీ కూటమి ప్రభుత్వం చేసిన ప్రామిసెస్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ వెనక నెట్టేశారు. స్కూల్ తీసేశారు, నాడు నేడు తీసేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఈరోజు మొత్తం రిక్రూట్మెంట్ కూడా స్కూల్స్ లో లేకుండా చేశారు. ప్రభుత్వం అనేది పాఠశాలను నడపడానికి కాదు, ప్రభుత్వం అనేది వైద్యం ఇవ్వడానికి కాదు, మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం అని అప్పచెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పని అయితే మీరు వాలంటరీ వ్యవస్థను ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పని అయితే ఇప్పుడు భూ రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్నే మీరు ఈరోజు తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? మళ్ళా
మీకు మీకు దేని మీద మీరు ప్రజలకి ఏం చెప్పారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఈరోజు? కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదు. కాబట్టి అంటే వీసారెడ్డి గారు మీకు చెప్పారు కదా అని ఇందాక వచ్చిన మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అన్నారు ఇందాక గర్వవంశ అన్నారు ఆంజనేయ రెడ్డి గారు, రాకూడదని ఏమైనా ఉందా? ఆయనే చెప్పారు బాబు రాకూడదని ఏం లేదని. ఒకవేళ మేము మార్చుకుంటామేమో, మేము జాగ్రత్త తీసుకొని మళ్ళీ తీసుకుంటామేమో. ఓకే, అది మా అధినాయకుడు. జూపుడు గారు మరొక అంశం ఏంటంటే చాలా కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వేస్తున్న ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో, లాస్ట్ 1.5 year 2 year ఆయన పాదయాత్ర చేస్తారు అంటారు. ఈయన డైరెక్ట్ గానే లైవ్ లో పాదయాత్ర చేసినా మీరు గెలరు అని డైరెక్ట్ గా అనడంలో ఆంతర్యం ఏంటి? ఆయన సక్సెస్ మంత్ర కదా అది. అవును. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ 1.5 year నేను ఇంకొక 1.5 year తర్వాత ఇంకొక 1.5 year టైం ఉంటుంది, నిరంతరం జనంలో ఉంటానని అన్నాడు. అయితే ఆయన మాకు యాడెడ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు జనంలో ఉంటారు బాగానే ఉంది, ఈ కూటమిని మీరు బద్దలు కొట్టకుండా మీకంత ఈజీ కాదు అని ఆయన మాకు ఒక హింట్ ఇస్తున్నాడు. అంటే కూటమిని మీరు బద్దలు కొట్టాలి అంటే బద్దలు కొట్టగలరా? మీకే వాళ్ళకి వాళ్ళు ఈజీగా అది ఎలాగా ఈజీగా కొడతాం. ఎలాగండి? ఎలా అసలు మేము కొట్టాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు విడిపోతారు. అదే సరే, వాళ్ళు విడిపోతారు కానీ మీరు ఎలా డిసైడ్ చేస్తారు వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలా అని? లేదు మేమేం చేస్తామంటే జరుగుతున్న పరిణామాల్ని ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తాం. ఓకే, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే, కూటమి కలిసినటువంటి నేపథ్యం ఏంటి, వీళ్ళు చేస్తున్నదేంటి, దయచేసి అర్థం చేసుకోమని ప్రజలు ఎడ్యుకేట్ చేస్తాం. ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళు విడిపోరు కదా సార్. సరే వాళ్ళకి ఓట్లు వేయకపోతారేమో కానీ ఎందుకు విడిపోతారు? మీరు ఎడ్యుకేట్ చేస్తారు. మనం ఎర్రల్లాగా మనం మూట కట్టుకుంటే సరిపోదు. ప్రజలు ఆలోచించాలి మనం ఎలాంటి వాళ్ళమో, మనం ఏం చేస్తున్నామో. విడిపోవటం అంటే వాళ్ళ ముగ్గురు కర్రలు పెట్టుకొని కొట్టుకోను, లేదా మేము కర్రలు సుత్తి పెట్టుకొని మేము విడగొడతామని కాదు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలే వీళ్ళని వాళ్ళ బంధాన్ని పక్కకు తీసేస్తారు. ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. అర్థం ఏంటంటే మిమ్మల్ని గెలిపిస్తారు, అది వాళ్ళు విడిపోతారో కలిసి ఉంటారో అన్నది అంశం కాదు. అంతేనా? అంతే కదా. అంటే ప్రజలు ఎటువైపు ఉంటారో మేము గెలిచామనుకోండి, నేనే చెప్తున్నాను 151 నుంచి 41% ఆఫ్ ఓట్స్ మాకు వచ్చినా మేము 11కు పడిపోయాం కదా. అంటే ఎలా గెలిచారు ఏంటనే దానికి నేను ఇంకో డిబేట్ లో మీరు పెట్టని మాట్లాడతాను. ఎలా గెలిచారు తెలుసు కదండి. రాష్ట్రంలో 21 గెలిచినటువంటి వాళ్ళకే వాళ్ళు గిల్లుకునే చూసుకున్నారు కదా. 21 గెలిస్తే 100% స్ట్రైక్ రేట్ ఎలా వస్తుందని బీజేపీ మంత్ర ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఆంజనేయ రెడ్డి గారు ముస్లిమ్స్ నవ్వుతున్నాడు. మొన్న ఒక మనిషి నాకు చెప్తున్నాడు, క్లోజ్ బండే, ఏం చెప్తున్నాడు తెలుసా, అసలు మీరు మామూలుగా ఎన్నికలు చేస్తే మీరు గెలవటం కష్టం అండి అన్నాడు మమ్మల్ని. మరి ఎలా చేయాలి? అదే కదా, మామూలుగానే కదా ఎన్నికలు జరిగేది. ఓటున్నోడు ఓటేస్తాడు, పార్టీలు నిలబడతాయి, ఓట్లు లెక్కిస్తాం. కానీ అక్కడ అతను ఏమంటున్నాడంటే, అంటే ఒక మర్మం చెప్తున్నాడు. ఆ మర్మం దేశం అంతా చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ మనం దానిలోకి వెళ్ళిపోతే డిబేట్ ఆంజనేయ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఏంటండి? లేదా నేను జూపుడి గారు ఉన్నత విద్యావంతుడు, చాలా పాజిటివ్ గా ఆలోచన గల వ్యక్తి. వారు అనేక సందర్భాల్లో వారితో చర్చలో పాల్గొన్నాను. ఆయన తన లిమిటేషన్స్ ఎప్పుడు దాటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఈరోజు ఏ విధంగా గెలిచారో తెలుసు కదా అనే అర్థంతో వారు మాట్లాడుతున్నారంటే నాకు అసలు ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి. ఆయన ఏమి స్కూల్ ఫైనల్ ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి కాదు. ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వ్యక్తి. ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు. అదేదో సామెత చెప్పినట్టు ఆడలేక మధ్యల మీద అన్నట్టుగా వాళ్ళు గత 5 సంవత్సరాలు 24 నుంచి 19 నుంచి 24 వరకు చేసిన అనేక ప్రజలకి చేసిన అన్యాయాలు, లేదా తప్పుడు పనులు, లేదా మిగతా అనేక విషయాల వల్ల వారు ఆ రోజు ఎన్నికలు ఓడిపోయారు. మీరు 40% వచ్చి 11 సీట్లు వచ్చాయంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 39% సీట్లు వచ్చి ఓట్లు వచ్చి 23% సీట్లు వచ్చాయి. అప్పుడు ఈవీఎంలు చాలా మంచిగా జరిగిందా?